హలో గాయ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాసర్స్. ఫైనల్ టెస్ట్ మ్యాచ్ ఎలా జరిగిందో చూశారు కదా. అస్సలు గెలవలేమనుకున్న దాని నుంచి ఇది కదా మేము గెలిచి చూపిస్తామని ఇండియన్స్ మన వాళ్ళు అదిరిపోయేలాగా పర్ఫార్మెన్స్ చూపించారు. ఎస్పెషల్లీ సిరాజ్, ప్రసిద్ కృష్ణ అదరగొట్టేశారు. మామూలుగా లేదు. ఆ 1 అవర్ మ్యాచ్ కోసము నిన్నటి నుంచి వెయిట్ చేస్తున్నాం. పర్ఫెక్ట్ రిజల్ట్ వచ్చింది, హ్యాపీ. దాని గురించి మాట్లాడదాం ఇప్పుడు మొత్తం. ఫస్ట్ ఎపిక్ అన్న, ఎపిక్ నీకు ఎలా మ్యాచ్. అనిపించింది మ్యాచ్? మ్యాచ్ చూసావా? యా యా, ఎలా మిస్ అయ్యాం. ఎపిక్ మ్యాచ్ అదో మామూలు మ్యాచ్ కాదు మనకి. లాస్ట్ టైం 21 సిరీస్ లో అనుకుంటా. ఆ అదే షో దెమ్ హెల్ అన్నాడు కదా విరాట్ కోహ్లీ. ఆ ఎస్. మ్యాచ్ తర్వాత కోహ్లీ. మళ్ళీ అంత ఎక్సైటింగ్ విన్ ఇదే అనుకుంటా. అసలు అయిపోయింది, మనకి ఛాన్స్ లేదు, గెలవం అనుకున్నాం నిన్న యాక్చువల్ గా. కానీ ఇవాళ వచ్చి 39 రన్స్ కి డిఫైన్ చేయాలనగా 4 వికెట్స్ తీయడం అనేది మామూలు విషయం కాదు, వితౌట్ బూమ్రా దట్టు. మెయిన్ ఏమంటే పొద్దున్నే, మార్నింగ్ నెక్స్ట్ డే కదా, మార్నింగ్ రోల్ చేస్తారు కదా, బ్యాటింగ్ సైడ్ కదా, చాలా సేపు రోల్ చేశారంట. నేను దాంతో 32 రన్సే కదా అంతసేపు రోల్ చేస్తే ఎలా సపోర్ట్ చేస్తే కొట్టేస్తారు అనుకున్నా. కానీ మన వాళ్ళు ఫైరీ బౌలింగ్ పర్ఫార్మెన్స్, సిరాజ్ వచ్చాడు అసలు. బాల్ భలే స్వింగ్ అవుతున్నదన్న. సిరాజ్ చాలా కంట్రోల్ తోటి, చాలా కరెక్ట్ లెంత్. జనరల్ గా సిరాజ్ స్ట్రెంత్ వచ్చేసి ఇన్ స్వింగింగ్ బాల్. కానీ చూసుకుంటే ఇవాళ మార్నింగ్ స్పెల్ లో ఇన్ స్వింగింగ్ బాల్స్ చాలా రేర్ వేసాడు. ఎందుకంటే ఒకవేళ మిస్ అయితే ఆన్ ద ప్యాడ్స్ ఈజీ రన్స్ వస్తాయని మొత్తం అవుట్ స్వింగర్ వేసాడు. జనరల్ గా 8 అవుట్ స్వింగర్స్. ఈ మ్యాచ్ లో చూసుకుంటే మనం మోస్ట్లీ సీమ్ బాల్స్ వేస్తూ ఉన్నాడు. కానీ ఇవాళ మాత్రం చాలా థాట్ఫుల్ గా అవుట్ స్వింగర్ వేస్తూ వేస్తూ అలా టెంప్ట్ చేస్తూ బ్యాట్స్మెన్ కి ఈజీ రన్స్ ఇవ్వకుండా. కానీ వేసిన ఇన్ స్వింగర్స్ మాత్రం పర్ఫెక్ట్ గా వేసాడు. ఒకటి రెండు వేసినా గానీ కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అయ్యాయి. ప్రసిద్ కృష్ణ కూడా ఫస్ట్ 2 బాల్ స్టార్టింగ్ ఓవర్ చూస్తే మనం 2 బాల్స్ 2 4లు. సడన్ గా ఏంటి ఫోర్లు. కొట్టేస్తారా 2 3 ఓవర్లు అయిపోద్దా ఏంటి అని తొందరగా అనుకున్నాం కానీ లైక్ ఆ తర్వాత ప్రసిద్ కూడా చాలా మంచి లైన్స్ హిట్ చేశాడు, మంచి హెల్ప్ ఇచ్చాడు అనుకున్నట్టుగా. మంచిగా మంచిగా ఒక పర్ఫెక్ట్ ఎండింగ్ ఇండియా టీం కి ఈ సిరీస్ మాత్రం. పర్ఫెక్ట్ అందులో బ్రో. ఈ సిరీస్ కి డిఫైనింగ్ ఎండింగ్ ఇది. యాక్చువల్ గా ఇండియా ఓడిపోయి ఉంటే చాలా బాధగా ఉండే. ఎందుకంటే ఇండియా అంత మంచిగా ఆడి స్కోర్ కార్డు చూస్తే 3-1 తోటి ఓడిపోవడం అనేది చాలా అన్ఫేర్. ఈవెన్ లైక్ ఇంగ్లాండ్ ప్లేయర్స్ నాసర్ హుసేన్ వీళ్ళందరూ కూడా అదే అన్నారు. ఇట్స్ యాప్ట్. ఈవెన్ మెక్కలం కూడా అన్నాడు ఇట్స్ వెరీ యాప్ట్ టు బి ఫినిషింగ్ 2-2 డ్రాగా. ఎందుకంటే ఇద్దరు చాలా బాగా ఆడారు. మనం చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ లో ఎవరి వైపున వెళ్ళి ఉండొచ్చు మ్యాచ్. సిరాజ్ ఒకవేళ బ్లాక్ చేసి ఉంటే మేబీ అది మనం గెలిచే వాళ్ళు 3-1 అయి ఉండొచ్చు. సో పర్ఫెక్ట్ ఎండింగ్. అండ్ దట్ టు సిరాజ్ టేకింగ్ ద ఫైనల్ వికెట్, సిరాజ్ లీడింగ్ ద చార్జ్, సిరాజ్ లాస్ట్ వికెట్ తీయడం అనేది పర్ఫెక్ట్ విత్ 5 ఫర్. ఒకసారి లాస్ట్ లో తీశాడు ఆ శోధం దయల్ విరాట్ కోహ్లీ. ఆ మ్యాచ్ లో లాస్ట్ ఆండర్సన్ వికెట్ తీస్తాడు. మళ్ళీ ఇప్పుడు ఈ వికెట్. సేమ్ సేమ్. సిరాజ్ కి అసలుకి ఈ సిరీస్ మొత్తం ఒక ఫస్ట్ ఫస్ట్ మ్యాచ్ లో ఏం వికెట్లు పడలే. సెకండ్ మ్యాచ్ బుమ్రా లేడు, బీభత్సమైన పర్ఫార్మెన్స్. థర్డ్ మ్యాచ్ డీసెంట్ పర్ఫార్మెన్స్, కానీ తన చేతుల్లో ఓడిపోయిందని బాధ లాస్ట్ లో డిఫెండ్ చేస్తా వికెట్ తగిలి. అవును. ఫోర్త్ మ్యాచ్ బుమ్రా ఉన్నప్పుడు వికెట్స్ పడలా, కానీ ఈ మ్యాచ్ కంప్లీట్ లాస్ట్ వికెట్ తీశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 4 వికెట్స్, సెకండ్ ఇన్నింగ్స్ లో 5 వికెట్స్. అసలు మొత్తం సిరాజ్ కే రోలర్ కోస్టర్ రైడ్ ఈ సిరీస్ మాత్రం. ఇది ఈ సిరీస్ మాత్రం సిరాజ్ పేరుతో గుర్తుండిపోద్ది. జనరల్ గా రీసెంట్ టైమ్స్ లో ఒక బౌలర్ ఇంత సిరీస్ మనం జనరల్ గా రీసెంట్ టైమ్స్ లో బౌలింగ్ లో డామినేట్ చేసిన ఓన్లీ బూమ్రా. ఇంకో బౌలర్ గురించి మనం పెద్ద మాట్లాడిందే లేదు. కానీ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ బుమ్రా సిరాజ్ స్టూడ్ అప్. సురాజ్ కి చెల్లుతుంది ఈ సిరీస్ మొత్తం, గుర్తుండిపోద్ది ఫర్ సిరాజ్. మనం ఇవాళ కానీ ఇట్లా గెలిచి ఇట్లా అనుకుంటున్నాం కానీ నిన్న మనం చూస్తే హారీ బ్రూక్ క్యాచ్ సిరాజ్ వదిలేస్తాడు. అది వదిలేగానే నేను అనుకున్నా ఏదో తేడా కొడుతుంది సీనా అని. అనుకున్నట్టుగానే వాళ్ళిద్దరు 180 రన్స్ పార్ట్నర్షిప్. బ్రుక్ అవుట్ అయినప్పుడు అరౌండ్ 100 70 80 కొట్టాలి అంతే. ఈజీ విన్ అనుకున్నా నేను. కానీ దీన్ని ఇక్కడ వరకు తీసుకొచ్చారు చూడు, గ్రేట్. 1 అవర్ అందరినీ టీవీ ముందు కూర్చోబెట్టేలాగా జరిగింది అన్న మ్యాచ్. ప్రతి బాల్ ఇంట్రెస్టింగ్ గానే జరిగింది. బాగా పర్ఫెక్ట్ మంచి ఎండ్. పర్ఫెక్ట్. వన్ ఆఫ్ ద బెస్ట్ విన్స్ ఫర్ ఇండియా. సిరాజ్ ఆస్ట్రేలియా బీజిటీలో 5 మ్యాచ్లు మెయిన్ బౌలర్ గా, మెయిన్ పేస్ అటాక్ బౌలర్ గా ఆడాడు. మళ్ళీ తర్వాత ఇంగ్లాండ్ లో 5 మ్యాచెస్. అది ఇంగ్లాండ్ లో ఇంకా ప్రతి ఎవ్రీ మ్యాచ్ 5 డేస్కి వెళ్ళిందని. అవును మనం అనుకున్నాం కదా
మనోళ్ళు ఇంతకు ముందు ఇంగ్లాండ్ లో లాస్ట్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు గెలిచే ఛాన్స్ ఉండే, డ్రా అయింది. ఇంతకు ముందు బీజీటీ సిరీస్ 2 టైమ్స్ గెలిచారు ఆస్ట్రేలియాలో. బట్ ఎప్పుడు కూడా ఇంత హెడ్ టు హెడ్ ప్రతి మ్యాచ్ కాంపిటేటివ్ గా గెలిచే ఛాన్స్ ఉన్న సిరీస్ లేదు. దిస్ ద ఫస్ట్ టైం అనుకుంటా ఓవర్సీస్ లో ఇంత కాంపిటేటివ్ గా మన ప్రతి మ్యాచ్ కాంపిటీషన్ ఇచ్చింది. సో శుభ్మన్ గిల్ కి ఇది బెస్ట్ నాకు తెలిసి. ఒక యంగ్ కెప్టెన్ కి స్టార్ట్ యాజ్ ఇంతకంటే కెప్టెన్. బెస్ట్ స్టార్ట్ దొరకదు. దొరకదు. స్టార్టింగ్ సిరీస్ స్టార్టింగ్ లో స్టార్ట్ అయ్యే ముందు డీకేతో ఇంటర్వ్యూలో అంటాడు, లైక్ వాట్ డూ యూ వాంట్ టు అచీవ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సిరీస్ అంటే, మిగతా ఇంటి పక్కన పెడితే ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్ యాజ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ ద సిరీస్ అన్నాడు. అదే చేశాడు. అదే 7 చేశాడు. 754 రికార్డ్ బ్రేకింగ్ రన్స్ తోటి బెస్ట్ బ్యాట్స్మెన్. బెస్ట్ గుడ్ బెస్ట్ అన్న. సిరీస్ ఫర్ శుభ్మన్ గిల్ అండ్ టీమ్ ఇండియా. మన బ్యాటింగ్ కూడా యాక్చువల్ గా సీనియర్ ప్లేయర్స్ వెళ్ళిపోయారు, ఎట్లుంటది ఎట్లుంటది అనుకున్నాం. బట్ యాక్చువల్ గా బ్యాటింగ్ చాలా స్ట్రెంగ్త్ అయిపోయింది మనకి. అంత అయిపోయింది. బాగా చిన్న ఆడుతున్నారు యంగ్స్టర్స్. బౌలింగ్ కూడా చా బాగానే లాక్కొచ్చారు. అదే ఒకరు లేకుండా ఒకరు పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఆ టైంలో కరెక్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. బట్ గుడ్, మంచి సిరీస్ ఇండియా టీం కి. అండ్ మనం మనకు కూడా మంచి ఇంకోటి హ్యాపీ. గంభీర్ గురించి కూడా మాట్లాడాలి. మనం యాక్చువల్ గా గంభీర్ తీసుకున్న డెసిషన్స్ అన్ని కూడా మనకి యాక్చువల్ గా మ్యాచ్ కావాలి, మనకు కాదు చాలా మందికి. ఎందుకు ఇంత డిఫెన్స్ టీం తీసుకుంటున్నాడు, ఆఖరికి ఈ మ్యాచ్ లో కూడా బౌలింగ్ వీక్ గా ఉంది, ఇంత డిఫెన్సివ్ టీం ఎందుకు, బ్యాటింగ్ స్ట్రెంగ్ చేసుకుని అనుకున్నాం. ఐడియాలజీస్ ఎప్పుడు మ్యాచ్ చేయలేదు గంభీర్ తో. కానీ ఫైనలీ గంభీర్ మేడ్ షూర్ యాక్చువల్ గా డెసిషన్స్ అన్ని కరెక్ట్ అయ్యాయి. తీసుకున్న డెసిషన్స్ గంభీర్ అండ్ శుభ్మన్ గిల్ తీసుకున్న బాగా. డెసిషన్స్ బాగా వర్కౌట్ అయ్యి ఇండియా 2-2 డ్రా చేసుకున్నారు. సో యాజ్ ఎ కోచ్ కూడా గంభీర్ యాక్చువల్ గా సక్సెస్ అయినట్టే. సో ఇట్స్ గుడ్ సిరీస్ ఫర్ బోత్ గౌతమ్ గంభీర్ అండ్ శుభ్మన్ గిల్. దట్స్ ఇట్. ఇంకా మళ్ళీ ఓల్డ్ ఫైవ్ టెస్ట్ మీద ఒక వీడియో చేద్దాం వీలైతే, మన ఎస్, ఇండియా తర్వాత చూద్దాం. తప్పకుండా మాట్లాడాలి. మీరు మీరు బ్యూటిఫుల్ మ్యాచ్ సిరీస్. చూసారా? ఎలా అనిపించింది మీకు అసలు? ఎంత ఎవరైనా మిస్ అయితే ఇంకా వాళ్ళ దురదృష్టవంతులే అనుకోవాలి. అంత మంచి మ్యాచ్ మిస్ అయ్యేందుకు. మీ మీరు ఎంతమంది సిరాజ్ ఫ్యాన్స్ ఉన్నారు, డూ కామెంట్. మియా బాయ్. డిఎస్పి సార్. డిఎస్పి సార్. ఓకే.